హాయ్ అండి, నేను మీ జగపతి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కూరగాయల వ్యాపారం పార్ట్ 7కి స్వాగతం. ఈరోజు మనం టమాటాలు ట్రే మొత్తం వేసుకున్నాము. ట్రే వచ్చేసరికి 28 కేజీస్ ఉందని చెప్పారు. 3 కేజీలు వేస్టేజ్ పైన 25 పడుతుందని చెప్పారు. మనకి 28 కేజీస్ మొత్తం కలిపి 400 రూపీస్కి ఇచ్చారు. యాక్చువల్గా మార్కెట్లో 450 అమ్ముతున్నారంట, మనకు 50 తగ్గించి ఇచ్చారు. అలాగే అనపకాయలు వేసుకున్నాము. అనపకాయలు కూడా 3 కాయలు వేసుకున్నాము. 3 కాయలు 50 రూపీస్కి ఇచ్చాడు. బంగాళదుంపలు ఒక 3 కేజీలు వేయించుకున్నాను. బంగాళదుంపలు కూడా మనకి 33 రూపీస్ పడింది 1 కేజీ. పచ్చిమిర్చి అడిషనల్గా 2 కేజీస్ వేయించుకున్నాము. బెండకాయ వంకాయ నిన్నటిదే ఉంది. ఈరోజు ఆల్మోస్ట్ సేల్ అయిపోయింది. ఒక 6 కేజీల మిగిలి ఉంటాయి. అమ్మడానికి పనికిరాని కూరగాయలు ఏమైనా ఉన్నాయా అంటే అవి మనం ఏం చేస్తామనేది మీకు వీడియో లాస్ట్లో చెప్తాం. దోసకాయ సేల్ అనేది 1 కేజీ అయ్యింది. ఓవరాల్గా సేల్ వచ్చేసరికి అయితే 550 రూపీస్ అయ్యింది. కాకపోతే ఏంటంటే టమాటా మనం హోల్సేల్ చేసుకోవడం వల్ల టమాటాకి మనకి 15 రూపీస్ మిగిలింది. ఈసారి టమాటా మొత్తం మనం ఇవాళ 12 కేజీలు అమ్మాము. దానివల్ల మనకి కొంచెం మార్జిన్ ఎక్కువగా మిగిలింది. సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు టమాటా ట్రే వేసుకోమని. అలాగే చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు మనకి ఇది వ్యాపారం ఎలా ఉండిద్ది, ఏంటి, మనం మొదలెట్టొచ్చా, మొదటి నుంచి ఎలా అనేది. నేను 10 డేస్ ఎక్స్పీరియన్స్ మీద అయితే చెప్తున్నాను. మనకి వ్యాపారం అయితే బాగానే ఉంటుంది. కాకపోతే మనకి కూరగాయ అనేది తక్కువ ప్రైజ్లో దొరికితే ఇంకా బెటర్గా ఉండిద్ది. యాక్చువల్గా మనకి పేషెన్స్ ఎక్కువ ఉండాలి ఈ విషయంలో. ఇప్పుడు మీరు కొత్తగా పెట్టి ఫస్ట్ రోజే పెట్టేసి మనకి ఎవరు రావట్లేదు అని నిరుత్సాహపడితే మాత్రం మానకండి. మీరు రోజు అక్కడ ఒకే ప్లేస్లో పెడతా ఉంటేనంటే కస్టమర్కి అలవాటు అయ్యేది. పలానా ప్లేస్లో పలానా టయానికి ఖచ్చితంగా కూరగాయలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అని. నేను ప్రజెంట్ అదే చేశాను. రెగ్యులర్గా ఏంటంటే నాకు ఉన్న ఒక 100 మీటర్స్ ముందే కూరగాయలు ఉంటాయి. ఇటు 100 మీటర్స్ తర్వాత కూరగాయలు అనేవి ఉండవు. నేను ఎప్పుడు ఒకే ప్లేస్లో పెట్టడం వల్ల కస్టమర్ వెళ్ళేవాళ్ళు ఒకసారి మన దగ్గర కూడా ప్రైస్ చెక్ చేద్దామని ఆగుతున్నారు. ఆగి ఒకసారి ప్రైస్ అడిగిన వాళ్ళు ప్రతి ఒక్క కస్టమర్ మన దగ్గర తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఏదైతే ప్రైస్ ఇస్తారో దాని మీద మనం ఒక 5 రూపీస్ 7 రూపీస్ తక్కువే ఇస్తాము. కాటా మీద కూడా ఒక 50 గ్రాములు అలా ఎక్కువే వేస్తాం. కస్టమర్ని అయితే సాటిస్ఫాక్షన్ ముఖ్యం. మెయిన్ మన షాప్ నోటెడ్ అవ్వడానికి అయితే మెయిన్ కారణం అదే. మెయిన్ ప్రైస్ తక్కువ ప్లస్ క్వాలిటీ. ఇప్పుడు నేను ఏదన్నా స్టాక్ తెచ్చాను అనుకోండి, ఆ స్టాక్ తెచ్చినప్పుడు కూడా ఆ స్టాకులో ఏమన్నా పుచ్చులు కానీ ఏమైనా ఉన్నా అవి వేసి పక్కన పెట్టుకుంటాను. మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే సమయానికి ఒక కవర్లో పెట్టుకుని వెళ్ళేటప్పుడు ఆవులు దారిలో ఎదురు పడుతూ ఉంటాయి. ఎక్కడైతే ఆవులు ఎదురు పడినాయో ఆ ప్లేస్ కాడ బండి ఆపేసి ఇంకా ఆ కవర్లో తీసి మనం ఆవుల ముందు పెడతాము. ఆవులు నీట్గా తినేస్తాయి అవి. తర్వాత మామూలు ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకోటి మనకి ఏదన్నా కాయ పాడైపోతుంది అనుకున్నా సరే అది మనం 2 డేస్ 3 డేస్ కంటే ఎక్కువ ఏంటంటే అది షైనింగ్గా ఉండదు. కస్టమర్ కూడా యాక్సెప్ట్ చేయడు. అది మన కొట్లో ఉన్న క్వాలిటీ దెబ్బతినిపోద్ది. అందుకని మనకి ఏదైతే బాగుందో ఆ కూరగాయ మాత్రం మనం దాంట్లో ఉంచుకొని మిగతా కూరగాయ కూడా ఆవుకి పడేసేస్తాము. అలాగే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. స్వీట్స్ అనేది ఎక్కువగా తినడం వల్ల వచ్చే నష్టం గురించి ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి.